మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి తిరుమలకి ఇంకా 2.4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎంతో పవిత్రమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడం మహాపాపం అని భావించిన శంకరాచార్యుల వారు మోకాళ్లపై కొండనెక్కారట. అప్పటి నుండి ఈ పర్వతానికి మోకాళ్ల పర్వతం అనే పేరు వచ్చింది. అక్కడి నుండి ఈ మోకాళ్ల పర్వతం దారిలో మోకాళ్లతో ఎక్కడం ఆనవాయితీ అయ్యింది. మరి అన్ని మెట్లు ఎక్కలేని వారి పరిస్థితి ఏమిటి? అందుకనే కనీసం 11 లేక 3 మెట్లైనా మోకాళ్ల ద్వారా ఎక్కడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. అన్నమయ్య మొదటిసారిగా తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాలి పర్వతం ఎక్కలేకే అలసి సొలసి పడిపోతే పద్మావతి అమ్మవారు అవ్వ రూపంలో అక్కడికి వచ్చి ఎంతో పరమ పవిత్రమైన ఈ తిరుమల గిరులను పాదరక్షలతో ఎక్కడం మహాపాపం అని హితబోధ చేసిందని